హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026లో ఉద్యోగ సంఘాల నుండి వ్యక్తమైన అభ్యంతరాలు. మనందరికీ తెలిసిందే పెన్షన్ రూల్స్ 2026 అనేది కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగింది. ఇందులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 ముసాయిదా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో పెను సంచలనాన్ని మరియు తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. ఈ కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీఎస్ఈఏ రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో అత్యున్నత అధికారి అయినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి ఈ ముసాయిదాపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఒక సమగ్రమైన లేఖను సమర్పించారు. ఈ లేఖలో వారు కేవలం అభ్యంతరాలు లేవనెత్తడమే కాకుండా లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై అత్యంత లోతైన విశ్లేషణను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం తీసుకురాబోయే ఈ మార్పులు సెప్టెంబర్ 1, 2004 తర్వాత విధుల్లో చేరిన సిపిఎస్ ఉద్యోగుల పట్ల స్పష్టమైన వివక్ష చూపుతూ ఉన్నాయని అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముసాయిదాలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఉద్యోగులను 2 వర్గాలుగా విడదీసేలా ఉన్నాయని సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త రూల్స్ కేవలం ఆగస్టు 31, 2004 కంటే ముందుగా ప్రభుత్వ సర్వీస్‌లో చేరిన వారికి మాత్రమే వర్తిస్తాయని చెప్పడం అత్యంత విచారకరం. దీనివల్ల జరుగుతున్న అతిపెద్ద అన్యాయం ఏమిటంటే సిపిఎస్ పరిధిలో ఉన్న లక్షలాది మంది యువ ఉద్యోగుల రాష్ట్ర సామాజిక భద్రత చట్టం నుండి శాశ్వతంగా వేరు చేయబడతాయి. ఒకే సర్వీస్‌లో పనిచేస్తూ ఒకే రకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగుల మధ్య ఇటువంటి వివక్షపూరిత మినహాయింపు ఉండకూడదని వారు వాదిస్తున్నారు. అందుకే రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒకే రకమైన రక్షణ కల్పించేలాగా దీనిని సింగిల్ యూనిఫైడ్ పెన్షన్ కోడ్‌గా అయితే మార్చాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరో గంభీరమైన అంశం ఏమిటంటే ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీపై నెలకొన్న చట్టపరమైనటువంటి సందిగ్ధత. కొత్త ముసాయిదాలోని రూల్ నంబర్ 39 ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పాత 1980 పెన్షన్ నిబంధనలన్నీ పూర్తిగా రద్దయిపోతాయి. ఒకవేళ 1980 రూల్స్ రద్దయి కొత్త 2026 రూల్స్‌లో సీపీఎస్ ఉద్యోగులకు చోటు లేకపోతే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగికి ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి సందర్భాల్లో వారి కుటుంబాలకు అందాల్సిన గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎటువంటి చట్టబద్ధమైన ఆధారం ఉండదు. ఇది ఆయా కుటుంబాలను రోడ్డున పడేసేది ప్రమాదకరమైన నిబంధన అని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కు సంబంధించినటువంటి రూల్ 17లో ఉన్నటువంటి అసమానతలను కూడా వారు ఎత్తి చూపారు. సాధారణంగా ఏదైనా తీవ్రమైన అనారోగ్యం పాలైనప్పుడు లేదా విధుల్లో ఉండగా వైకల్యం సంభవించినప్పుడు ఉద్యోగి పదవీ విరమణ చేస్తే వారికి చివరి బేసిక్ పేలో 30% పెన్షన్‌గా ఇచ్చే వెసులుబాటు పాత రూల్స్‌లో ఉండేది. కానీ కొత్త రూల్స్ 70 నుండి సిపిఎస్ ఉద్యోగులను మినహాయించడం వల్ల అనారోగ్యం బారిన పడిన ఉద్యోగికి ఎటువంటి ఆర్థిక రక్షణ లేకుండా పోతుంది. ఇది మానవతా దృక్పథానికి విరుద్ధమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పెన్షన్ ప్రయోజనాలను త్వరితగతిన సెటిల్ చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిధి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుండి కూడా సిపిఎస్ ఉద్యోగులను దూరంగా ఉంచడం వల్ల వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రక్రియలో విపరీతమైనటువంటి జాప్యం జరిగే అవకాశం ఉందని రూల్స్ రూల్ 35లోని లోపాలు వివరించారు. ముఖ్యంగా 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు మరియు పోలీసు నియామకాలకు సంబంధించి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. వీరికి పాత పెన్షన్ ఓపీఎస్ అమలు చేసే ప్రక్రియ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.
అటువంటి తరుణంలో ఈ కొత్త 2026 రూల్స్ అమల్లోకి వచ్చి వారినైతే ఇబ్బందుల్లోకి నెట్టకూడదని, వారి హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా రక్షణ కల్పించాలని సంఘం కోరింది. ఈ లోపాలన్నిటినీ సరిదిద్దడానికి ఏపీ సీపీఎస్ఈఏ కొన్ని కీలకమైన సవరణలను ప్రతిపాదించింది. అందులో మొదటిది రూల్ నంబర్ 2లో మార్పు చేసి, నియామక తేదీతో సంబంధం లేకుండా శాశ్వత పోస్టుల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఈ రూల్స్ వర్తింపజేయాలి. అలాగే రూల్ నంబర్ 342లోని పెన్షన్ నిర్వచనాన్ని మార్చి అందరినీ దాని పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మరియు మెడికల్ ఇన్వాలిడేషన్ వంటి ప్రయోజనాలు సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా అందేలాగా కొత్త నిబంధనల్లో స్పష్టమైన చాప్టర్లను చేర్చాలని వారు పట్టుబడుతున్నారు. అయితే ఈ పోరాటంలో వారి అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే. అది సిపిఎస్ రద్దు మరియు ఓపీఎస్ పునరుద్ధరణ. ప్రభుత్వం వెంటనే ఈ అస్తవ్యస్తమైనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అందరికీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈలోపు కనీసం ఈ 2026 రూల్స్‌లోనైనా ఉద్యోగులందరికీ సమానమైన సామాజిక భద్రత కల్పించాలి అని ఏపీ సీపీఎస్ఈఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొర్కాండ సతీష్ గారు మరియు సీఎం దాసు గారైతే ప్రభుత్వాన్ని అత్యంత గట్టిగా కోరారు. ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు వెయ్యి కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 ముసాయిదాలోని కొన్ని అభ్యంతరాలైతే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026 డ్రాఫ్ట్ 5 ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏపీ సీపీఎస్ఈఏ ప్రధాన కార్యదర్శిని కలిసి అభ్యంతరాల లేఖలు కూడా సమర్పించింది. ఇకపోతే సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియామకమైన సిపిఎస్ ఉద్యోగులపై వివక్ష ఉండకూడదు అనేది ఆరోపణ. అలాగే కొత్త రూల్స్ కేవలం ఆగస్టు 31, 2004 వరకు ముందు చేరినటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తింపు. సిపిఎస్ ఉద్యోగులు రాష్ట్ర సామాజిక భద్రతా చట్టం నుండి వేరుపడే ప్రమాదం కూడా ఉంది దీనివల్ల. అందుకే అలా కాకుండా అందరికీ ఒకే విధానమైన రక్షణ కల్పించేలాగా ఈ మేరకు సింగిల్ యూనిఫైడ్ పెన్షన్ కోడ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రూల్ నెంబర్ 39 ప్రకారం పాత 1980 పెన్షన్ రూల్స్ రద్దు, సిపిఎస్ ఉద్యోగులకు కొత్త రూల్స్. సో విధిలో ఉండగా మరణిస్తే కుటుంబాలకు డెత్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్పై చట్టబద్ధమైన ఆధారం ఉండకపోవచ్చు. ఇది కుటుంబాలను ఆర్థికంగా ప్రమాదంలో పడేసే అంశమని హెచ్చరిక. ఇకపోతే రూల్ నెంబర్ 17 అండ్ 70 ప్రకారం సిపిఎస్ ఉద్యోగులకు మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రయోజనాలు లేకపోవచ్చు. పాత రూల్స్లో ఉన్న 30% పెన్షన్ రక్షణ కొత్త రూల్స్లో ఉంటుందా అనేది స్పష్టత లేదు. నిధి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సిపిఎస్ ఉద్యోగుల చేర్పు లేకపోవడం వల్ల రిటైర్మెంట్ సెటిల్మెంట్ ఆలస్యం అయ్యే ప్రమాదం కూడా ఉంది. 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు మరియు పోలీసులకు ఓపీఎస్ అమలు ప్రక్రియ చివరి దశలో ఉంది. 2026 రూల్స్ వల్ల వారి హక్కులకు భంగం కలగకూడదని అయితే విజ్ఞప్తి. ఇక రూల్ నెంబర్ 2 మార్పు చేసి నియామక తేదీతో సంబంధం లేకుండా శాశ్వత పోస్టుల్లో ఉన్న అందరికీ వర్తింపజేయాలి. రూల్ నెంబర్ 342లో పెన్షన్ నిర్వచనం సవరించాలి. సో ఈ విధంగా చాప్టర్ 6 అండ్ 8లో సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రయోజనాలు స్పష్టంగా అయితే చేర్చాలి. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, కనీసం 2026 రూల్స్లో అయినా ఉద్యోగులందరికీ సమాన సామాజిక భద్రత కల్పించాలి. 2026 పెన్షన్ రూల్స్ ముసాయిదా సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి కలిగిస్తోంది. సామాజిక భద్రత, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, మెడికల్ రక్షణ అంశాలు కీలకంగా అయితే మారాయి. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అయితే లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.